అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 190. హర్షిత్ని సముదాయించలేక అంజలి హర్షకి తల ప్రాణం తూకకు వచ్చింది. నిత్యని 3 డేస్ హాస్పిటల్లో ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. బాబు బారసాల నామకరణం చేశారు. బాబు పేరు ఆరుష్ అని పెట్టాడు హర్ష. ఇక అందరికీ ఆ పేరు బాగా నచ్చడంతో ఆ పేరే ఫిక్స్ చేశారు. కొడుక్కి మరదలు వస్తుందేమో అనుకుంటే అందరి ఆశలు నీరుగారాయి. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. హర్షిత్ అన్వికకి 5 సంవత్సరాలు పడ్డాయి. స్కూల్కి వెళ్తున్నారు. ఆరుష్కి 3 ఇయర్స్ వచ్చేసాయి. ఆరుష్కి ఇంకో తమ్ముడు కూడా పుట్టడంతో ఇక వాడి సంతోషానికి అవధుల్లేవు. ఈసారి కూడా హర్షిత్ గాడికి మరదలు రాలేదు. ముగ్గురు కలిసి స్కూల్కి వెళ్తున్నారు. హర్షిత్ క్లాస్లో చాలా షార్ప్గా ఉంటాడు. బాబుకి అమ్మాయిలంటే పెద్దగా ఇష్టం లేకపోవడంతో వాళ్ళు దగ్గరగా వచ్చినా కసురుతాడు, చెల్లెను తప్ప. కానీ మన బాబుకి గర్ల్స్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని దేకను కూడా దేకడు మన హర్షిత్ బాబు. మమ్మీ, స్కూల్కి టైం అవుతుంది, చెల్లెను ఫాస్ట్గా రెడీ చెయ్యు అంటాడు. అన్విక చాలా ఇన్నోసెంట్, అంజలిలాగా. హర్షిత్ గాడు దూకుడికి అన్నయ్యకి చాలా భయపడుతుంది అన్విక. నువ్వు రెడీ అయ్యావా కన్నా అంటుంది అంజు. నేను చెల్లిలాగా లేజీ ఫెల్లోని అనుకుంటున్నావా? ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయ్యి డాడీతో బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసా. అది పొద్దెక్కేదాకా పడుకుంటుంది. ఫాస్ట్గా రెడీ చెయ్యి. మా మిస్ లేటుగా వెళ్తే తిడతారు అనగానే కొడుకు షార్ప్నెస్కి చాలా సంబరపడిపోతూ అన్వికని రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్లడానికి డ్రైవర్ రెడీగా ఉండడంతో ఇక పదండి నాన్న అంటూ వాళ్ళని పంపిస్తుండగా హాల్లో ఉన్న హర్షని చూసి, డాడీ, నేను స్కూల్కి వెళ్ళను అంటుంది అన్విక. ఎందుకు తల్లి? నాకు స్కూల్లో డైలీ స్టమక్ పెయిన్ వస్తుంది. అయ్యో నా తల్లి, ఎందుకురా అంటూ ఆమెను ఒడిలోకి తెచ్చుకొని, ఏమో డాడీ, స్కూల్కి వెళ్ళకపోతే చాలా బాగుంటుంది, స్కూల్కి వెళ్తే స్టమక్ పెయిన్ వస్తుంది. సర్లే, వెళ్ళొద్దులే అంటాడు హర్ష. హర్షిత్ వాళ్ళ డాడీని షార్పుగా చూసి, అసలేమనుకుంటున్నావు డాడీ? అది స్కూల్కు రానంటే దానికి వత్తాసు పలుకుతున్నావా? స్కూల్కి రాకుండా ఉండడానికి నాటకాలు చేస్తుంది. అన్వి, ఇప్పుడు గనక నువ్వు స్కూల్కి రాలేదనుకో తోలు తీస్తా. పద స్కూల్కి, టైం అవుతుంది అంటూ చెల్లి చెయ్యి పట్టి బరబరా లాక్కెళ్ళి కారులో కుదేస్తాడు. అన్వి పాప డాడీ అంటూ ఏడుస్తూ ఉంటుంది. రేయ్, తను రాను అంటుంది, నువ్వు వెళ్ళు. నో డాడ్, నేను తను వస్తేనే వెళ్తాను. తను స్టడీస్లో కూడా లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు స్కూల్కి రాకుండా ఆబ్సెంట్ అయితే అందరికంటే వెనుకబడిపోతుంది. నో డాడీ, నేను ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. తనని పంపించాల్సిందే. అవును హర్ష, స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి చాలా రీజన్స్ చెప్పి స్కూల్ బంక్ కొడుతుంది అంటుంది అంజు. అదేమైనా ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుందా? తల్లి కొడుకులు కలిసి తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు. జస్ట్ యూకేజే కదా. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళపోతే వచ్చిన నష్టమేమీ లేదు. రేయ్ హర్షిత్, నువ్వు స్కూల్కి వెళ్ళరా, నా కూతురు రాదు అనగానే తండ్రి కూతుళ్ళు ఏమైనా చేసుకోండి అంటూ విసవిసలాడుతూ హర్షిత్ స్కూల్కి వెళ్ళిపోయాడు. అంజు కిచెన్లోకి వెళ్ళిపోతుంది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ సోఫాలో సెటిల్ అయ్యారు. అంతలో హాయ్రా బావా అంటూ లోపలికి వస్తాడు కిరణ్. అన్వికని చూసి, మా అన్వి పాప ఏం చేస్తుంది అనగానే, మామో అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి కిరణ్ చంకా ఎక్కుతుంది అన్వి. స్కూల్కి వెళ్ళలేదా తల్లి అంటాడు కిరణ్. నాకు స్కూల్లో స్టమక్ పెయిన్ వస్తుంది మాము. వస్తుంది వస్తుంది, స్కూల్కి వెళ్ళమంటే అన్నీ వస్తాయి అంటూ కిరణ్కి హర్షకి కాఫీ తీసుకొస్తుంది అంజు. ఏమైంది చెల్లమ్మా, ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? నా పాపని చూస్తే మీ చెల్లికి జెలసీగా ఉందిరా, అందుకే అలా రుసరుసలాడుతుంది అంటాడు ల్యాపీలో తలదూర్చి హర్ష. అతని మాటలకి కొట్టేలాగా చూస్తూ, నా కూతురి మీద నాకెందుకు జెలసీ ఉంటుంది అంటూ కాఫీ కప్ని హర్ష చేతికి ఇవ్వకుండా టీపై పెట్టి వెళ్ళిపోతుంది. వాలుజడ థైస్కి అటు ఇటు తాకుతూ ఉంటే ఆమెను చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు హర్ష. నేను కూడా ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు అన్వి అక్క, మనం హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా అంటూ లోపలికి వస్తాడు ఆరుష్. రేయ్, నువ్వెందుకు వెళ్ళలేదురా అంటాడు హర్ష. నాకు కూడా స్టమక్ పెయిన్ వస్తుంది మాము అంటూ బుజ్జిగా నడుచుకుంటూ వచ్చి హర్ష ఒడిలో చేరిపోతాడు. స్కూల్కి వెళ్ళమంటే ఎన్ని నాటకాలు చూడు అంటాడు కిరణ్. అవునన్నయ్య, ఇంట్లో వీళ్ళిద్దరూ ఉన్నారుగా, ఇటు ఈయన అటు వాళ్ళ చెల్లి పిల్లలని గారాబం చేసి చెడగొడుతున్నారు అంటూ పిల్లలకి స్నాక్స్ చేసి తీసుకొస్తుంది అంజు. హర్ష, కిరణ్ ఆఫీస్ మ్యాటర్ మాట్లాడుకుంటూ ఉంటారు.
కొత్త కంపెనీలో ఊపిరి సలపక బిజీగా ఉన్న హర్ష, కిరణ్ ఆ రోజే కాస్త ఫ్రీగా ఉండడంతో ఇంటి దగ్గరే ఉన్నారు ఇద్దరు. అన్నయ్య, నిత్యని వరుణ్ణి తీసుకుని రాలేకపోయారా? ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తాను. మీరు వర్క్లో చాలా బిజీ అయిపోయారు. బిజీగా ఉండి తినడం కూడా ఏం తిన్నారో ఏంటో ఇన్ని రోజులు. ఈరోజు కాస్త ఫ్రీగా ఉన్నారు కదా, నా చేతితో మీకు వంట చేయాలనుంది. నాటుకోడి పులుసు, చేపల ఫ్రై, గోంగూర మటన్ కర్రీ అని ఒక్కోటి లిస్ట్ చెబుతూ ఉంటే కిరణ్కి నోట్లో లాలజలం అలా ఊరుతూ ఉంది. నువ్వు ఇన్ని చెప్పిన తర్వాత నేనెందుకు తీసుకురానమ్మా? తప్పకుండా తీసుకొస్తాను అంటూ కాసేపు మాట్లాడి ఆరుష్, అన్వి ఆడుకుంటూ ఉండడంతో అంజలి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది ఇద్దరికి. కిరణ్ అక్కడి నుండి లేచి, నేను వెళ్తున్నాను ఆరుష్, వస్తావా? అక్కతో ఆడుకుంటావా అనగానే, నేను ఇక్కడే ఉంటా, అన్వి అక్కతో ఆడుకుంటా. సరే, నేను మమ్మీని తీసుకొస్తాను. ఓకే డాడీ. అంతలో హర్ష మొబైల్ రింగ్ అవడంతో డిస్ప్లేలో నేమ్ చూసి చిన్నగా నవ్వి లిఫ్ట్ చేసి, హలో ఆనంద్, హౌ ఆర్ యూ అంటాడు. ఫైన్ బావా, మీరెలా ఉన్నారు? బావున్నాం ఆనంద్. నా బంగారం ఏం చేస్తుంది? ఇదిగో మాట్లాడు అంటూ అన్వి పాపకి ఫోన్ ఇస్తాడు. హాయ్ మామూ, హౌ ఆర్ యూ అంటుంది అన్వి. ఐఎమ్ ఫైన్ బంగారం, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను మాము. అన్నయ్య ఎక్కడా? అన్నయ్య స్కూల్కి వెళ్ళిపోయాడు. నువ్వెందుకు వెళ్ళలేదు? నాకు స్టమక్ పెయిన్. అయ్యో నా తల్లి, ఇప్పుడు ఎలా ఉందిరా? స్కూల్కి వెళ్ళలేదు కదా, తగ్గిపోయింది అంటుంది. అన్వి మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, మమ్మీ ఏం చేస్తుంది? కిచెన్లో కుక్ చేస్తుంది మాము అంటూ కిచెన్లోకి వచ్చి అంజలికి ఫోన్ ఇస్తుంది అన్వి పాప. అంజు మొబైల్ తీసుకుని, ఎలా ఉన్నావు నాన్న అంటుంది. నేను బాగున్నానక్క, మీరెలా ఉన్నారు? మేము బాగున్నాంరా. నిన్ను చూడక 1 ఇయర్ అవుతుంది. ఎప్పుడొస్తావురా? ఆ విషయం చెప్పడానికి కాల్ చేశానక్క. రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియాకి వచ్చేస్తున్నా అనగానే, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పావురా? ఓకేరా. శ్వేతక్క ఎలా ఉంది? చాలా బాగుంది. ఎంబీబీఎస్ కదా, చాలా బిజీగా ఉంది. ఓకే అక్క, తనని అడిగానని చెప్పు. సరేరా, ఒకసారి బావకి ఫోన్ ఇవ్వా అనగానే హర్షకి ఫోన్ ఇస్తుంది. చెప్పు ఆనంద్, ఏంటి విశేషాలు అనగానే, ఏముంటాయి బావా, రొటీన్ అంటాడు. నేను రేపు ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియాకి బయలుదేరుతున్నాను బావా. ఓకే గుడ్. కాలేజ్కి ఏమైనా హాలిడేస్ ఇచ్చారా? అవును బావా, వింటర్ కదా, స్నో బాగా పడుతుంది, క్లైమేట్ చాలా కూల్గా ఉందని 1 వీక్ హాలిడే ఇచ్చారు. అక్క వాళ్ళని మిమ్మల్ని చూడక చాలా రోజులవుతుంది కదా, ఈ మధ్య బాగా గుర్తొస్తున్నారు బావా, అందుకే వద్దామనుకుంటున్నా. ఓకే ఆనంద్. ఓకే బావా, బాయ్. బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. ఆనంద్ని యూఎస్కి పంపిస్తాడు హర్ష. శ్వేతకి నీట్లో మంచి ర్యాంక్ రావడంతో ఢిల్లీలో మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ చదివించడం కోసం ఢిల్లీకి పంపిస్తాడు. పిల్లని యూఎస్ పంపించడం ఇష్టం లేక ఢిల్లీలోనే చదివిస్తున్నాడు. హలో మేడం, మీ తమ్ముడు ఇండియాకి వస్తున్నాడంట అంటూ కిచెన్లో ఉన్న అంజు దగ్గరికి వెళ్తాడు హర్ష. నాకు తెలుసు, వాడు ఇప్పుడే చెప్పాడుగా అంటుంది మూతి ముడుచుకొని. ఇప్పుడేమైందే? ఎందుకలా ముడుచుకున్నావు? దాన్ని స్కూల్కి పంపించకుండా మీరే చెడగొడుతున్నారు. దాని తోటి పిల్లలు వెళ్ళట్లేదా? ఏదో ఒక వంక పెట్టుకొని ఇంట్లోనే ఉంటుంది. దానికి మీరు వత్తాసు పలకడం. ఇక ఊరికే ఇంట్లో ఉంటే దాని చదువు ఎలా సాగుతుంది? స్టడీస్లో బాగా వెనుకబడిపోతుంది కదా అనగానే, అది నా కూతురు, అస్సలు వెనకబడదు. అయినా వెనకబడితే వచ్చే నష్టమేమీ లేదులే. చదవకపోతే పెద్దయ్యాక ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంత కర్మ దానికేం పట్టిందే? నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. అబ్బో, మీరు ఒక్కరే అనుకుంటే సరిపోతుందా? నేనొక్కన్నే అనుకోకపోతే ఎవరితో నాకేమవసరం? ఇంత ప్రేమగా చూసుకుంటూ గారాబం చేస్తున్నారు. పెద్దయ్యాక అత్తారింటికి వెళ్తే ఎలా ఉంటారు? అత్తారింటికి పంపించేంత కర్మ నాకేం పట్టింది? నా అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుంటాను. అప్పుడు నా కూతురు నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది అనగానే నోటి మీద వేలేసుకొని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఏంటే గుడ్లగుబ కళ్ళేసుకొని చూస్తున్నావు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకైనా అర్థమవుతుందా? ఎవరైనా పెళ్లి చేసి కూతుర్ని అత్తారింటికి పంపిస్తారు, కానీ ఇల్లరికం తెచ్చుకుంటారా? ఎవరితో నాకేం అవసరం? నా ఇంటి యువరాణిని పంపించాల్సిన అవసరం నాకేం లేదు. అది నా కళ్ళ ముందే ఉండాలి. తనని వదిలి ఒక్కరోజు కూడా నేను ఉండను. అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష. అతని మాటలకి షాకింగ్గా చూస్తూ, ఈయన మారరు అని నిట్టూర్పు విడిచి లంచ్కి అన్ని నాన్ వెజ్ డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తుంది. చెప్పమ్మా. అత్తయ్య ఏం చేస్తున్నారు?
ఏం లేదమ్మా, మీరు మావయ్య గారు ఈరోజు ఇక్కడికి రండత్తయ్య. ఎందుకు తల్లి? ఈయన ఆఫీస్ వర్క్ అని రోజు ఇంట్లో ఉండట్లేదు కదా, ఈరోజు కాస్త ఫ్రీగా ఉన్నారు, అందుకే నాన్ వెజ్ డిషెస్ వండుతున్నాను. నిత్యని అన్నయ్యని కూడా రమ్మన్నాను, మీరు కూడా రండత్తయ్య అనగానే సరే అమ్మా వస్తాం. సరే అత్తయ్య అని కాల్ కట్ చేస్తుంది. ఏంటోయ్ ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరు, నా ముద్దుల కోడలు ఫోన్ చేసింది. లంచ్ అక్కడే ప్రిపేర్ చేస్తుందంట, రమ్మంటుంది అనగానే ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? ఏం లేదండి, కొడుకు ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉంటున్నాడు కదా, ఈరోజు కాస్త ఖాళీగా ఉన్నాడంట, అందరం కలిస్తే బాగుంటుందని కాల్ చేసింది. సరే సింధు, నా మనవడిని మనవరాలిని చూడక 4-5 రోజులవుతుంది, వెళ్దాం. ఆఫ్టర్ సమ్ టైం అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉన్నారు. నువ్వు కూడా కూర్చో అంజు, మేడ్స్ ఉన్నారుగా వడ్డిస్తారు, మీరు తినండత్తయ్య అనగానే హర్ష షార్పుగా ఒక చూపు చూస్తాడు. ఆ చూపులకి భయపడి హర్ష పక్కన కూర్చుంటుంది అంజలి. వదిన, గోంగూర మటన్ కర్రీ సూపర్గా ఉంది అంటుంది నిత్య. థ్యాంక్ యూ నిత్య. ఒక్క మటన్ కర్రీ ఏంటమ్మా, అన్ని డిషెస్ చాలా బాగున్నాయి. అంతలో వరుణ్ ఏడవడంతో అయ్యో నాకన్నా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా అంటూ అంజు తినేదల్లా లేచి అల్లుడిని ఎత్తుకుంటుంది. నువ్వు తిను అంజు, నేను ఎత్తుకుంటాను కదా అంటుంది సింధూజ. అదేంటత్తయ్య, నా అల్లుడిని నేను ఎత్తుకోకూడదా? మీరు తినండి, అందుకే నేను తర్వాత తింటాను అని చెప్పాను. వాడికి పాలిస్తాను, ఇటు ఇవ్వు వదినా, నువ్వు కూర్చో అంటుంది నిత్య. ఏం పర్వాలేదు నిత్య, మీరు నిశ్చింతగా తినండి అంటూ వరుణ్ణి ఎత్తుకొని మెల్లగా తింటూ ఉంటుంది అంజలి. సింధూజ, రాజారావు కోడలి ప్రేమకి మురిసిపోతూ ఉంటారు. ఎలాంటి కోడల్ని తెస్తాడా అని భయపడ్డ వాళ్ళకి అంజు లాంటి మంచి కోడలు రావడంతో ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ. ఇక ఆరుష్, అన్వి ఆడుకోవడం అయిపోవడంతో నాని అంటూ సింధూజ ఒడిలో చేరిపోతుంది అన్వి పాప. హాయ్ తాతయ్య, హాయ్ అత్త, హాయ్ బంగారం అంటారు. నేను మీతో పాటు తింటాను అనగానే పక్కన చైర్లో కూర్చోబెట్టి తనకి ప్లేట్లో రైస్ పెడుతుంది సింధూజ. ఆ ప్లేట్ని తీసుకెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని కలిపి హర్షకి తినిపిస్తుంది. అన్వి పాప అలా చేయగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. హర్ష సంతోషానికి అవధులు లేవు. నా బంగారు తల్లి, నువ్వు తినమ్మా అంటూ కలిపి అన్వి నోట్లో పెడతాడు. అన్వి పాప హర్షకి తినిపిస్తుంది. అంతలో ఒక్కసారిగా ఫ్లవర్ వాజ్ కింద పడ్డ సౌండ్కి తల తిప్పి చూస్తారు అందరూ. హర్షిత్ సార్ వాల్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని షార్ప్గా వాళ్ళని చూస్తూ ఉన్నాడు. రాజారావు మనవడిని చూసి ఏరా కన్నా, ఏమైంది నాన్న అలా విసిరేశావు అంటాడు ప్రేమగా. నేను అక్కడ స్కూల్లో సీరియస్గా చదువుకుంటుంటే నన్ను ఇంటికెందుకు రప్పించారు, ఇక్కడ పొడిచే పనులేమున్నాయో అంటున్న బాబు బేస్ వాయస్కి షాక్ అవుతారు. హర్ష అందరూ ఉన్నారు, హర్షిత్ ఒక్కడే లేడని డ్రైవర్ని తీసుకురమ్మని పంపిస్తాడు. నేనే పంపించాను, ఇప్పుడేంటంట, ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని వచ్చి మాతో పాటు జాయిన్ అవ్వు అనగానే హర్షని షార్పుగా చూస్తూ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టైల్గా నడుచుకుంటూ వచ్చి రాజారావు పక్కన కూర్చుంటాడు. అంత సీరియస్గా ఉండకు కన్నా, నీతో ఆడుకుందామని మీ తాతయ్య ఇక్కడికి వచ్చారు అనగానే తాత మాటలకి ఐస్ అయ్యి థ్యాంక్ యూ తాతయ్య, కానీ నా క్లాసెస్ అన్నీ మిస్ అవుతాను కదా అంటాడు. సారీరా కన్నా, పర్వాలేదు తాతయ్య, నేను క్లాసెస్ వినకపోయినా నాకు అన్నీ అర్థమవుతాయి, ఐఎమ్ వెరీ షార్ప్ అంటున్న వాడి మాటలకి ఏడ్చవలే కానీ ముందు తిను అనగానే హర్షని షార్పుగా చూస్తూ ఉంటాడు. రేయ్ ఆ చూపేంట్రా, ఇంకోసారి అలా చూసావనుకో గుడ్లు పీకేస్తాను విధవా. డాడీ డోంట్ కర్స్ మీ, నువ్వు చేసే ఓవర్ యాక్షన్కి తిట్టక ముద్దు పెట్టుకోమంటావా? తండ్రి తీరు పిల్లలు అంటారు కదా, మరి ఎందుకు తిడుతున్నారు అనగానే అందరూ వాపోయి చూస్తూ ఉన్నారు వాడి మాటలకి. కాస్త నోటి దూల ఎక్కువ అవుతుంది, మూసుకొని తినుబే అనగానే మూతి తిప్పుకుంటూ తింటూ ఉంటాడు. తాతయ్య నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి, మా డాడీకి నాకు పడట్లేదు, అది స్కూల్కి రాకపోయినా ఏమనరు, నేను స్కూల్కి వెళ్ళి సిన్సియర్గా చదువుకుంటున్నా అయినా తిడతారు, నేను మీతో పాటే వచ్చేస్తాను అనగానే ఓకేరా కన్నా వెళ్దాం, ముందైతే తిను అంటూ మనవడికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు రాజారావు. నేను తింటాను తాతయ్య, నాకు ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం ఉండదు, ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఓన్ నీడ్స్ అనగానే ఇంత చిన్నప్పుడు అంత పెద్ద బ్రెయిన్ ఎలా ఉందా అని ఆశ్చర్యపోతున్నాడు రాజారావు. ఇక అందరూ తినేసి గార్డెన్లోకి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ రోజు అలా గడిపేశారు హ్యాపీగా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.